జిల్లా వేంపల్లిలో మానవత్వానికి నిదర్శనంగా ఓ ఘటన చోటు చేసుకుంది. వేంపల్లి పట్టణంలోని 4 రోడ్ల కూడల్లో మతిస్థిమితం లేని స్థితిలో తిరుగుతున్న వృద్ధురాలు కనిపించడంతో స్థానికుల సమాచారం మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా అక్కడికి చేరుకుని ఆమెకు సహాయం చేశారు. చలికాలం నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిని గుర్తించిన రహమతుల్లా వృద్ధురాలిని రాజీవ్ కాలనీలోని అమ్మ అనాథ ఆశ్రమంలో నిర్వాహకులు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. తర్వాత సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు, వీడియోలు పోస్టు చేయడంతో విషయం కుటుంబ సభ్యులకు చేరింది. కడపకు చెందిన ఆమె బంధువులు ఆశ్రమానికి చేరుకుని వృద్ధురాలిని స్వీకరించగా రహమతుల్లా, వేంపల్లి ఎస్ఐ తిరుపాల్ నాయక్ మరియు ఆశ్రమ నిర్వాహకుడు వెంకట సుబ్బయ్యకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. మొన్న శుక్రవారం రోజున వేంపల్లి 4 రోడ్ల కూడలిలో మతిస్థిమితం లేని విధంగా మరియు ఏదో కొద్దిగా అవయవాలు లోపాలు ఉన్నట్టుగా ఒక పెద్ద మనిషి కనపడడంతో వృద్ధురాలైనటువంటి మహబూబీ గారు, ఈమె సొంతూరు కడప అయినటువంటి వాళ్ళు కడప నుంచి కూడా మాకు సమాచారం ఇచ్చారు. ఈమె ఇలా ఉండడంతో శుక్రవారం నైట్ మేము ఎస్ఐ గారు తిరుపాల్ నాయక్ గారికి కాల్ చేసి ఈమెను ఇక్కడ రాజీవ్ కాలనీలోని వృద్ధాశ్రమంలో చేర్పించడం జరిగింది. అమ్మ వృద్ధాశ్రమం ఇది ఏదైతే ఈమె యొక్క ఫోటోలు, వీడియోలు తీసి మనం ఫేస్బుక్ ద్వారా మరి కొన్ని ఛానళ్ళ ద్వారా పబ్లిష్ చేయడంతో కడప నుంచి వాళ్ళు వచ్చి మా పెద్ద ఆమె తప్పిపోయిందని వాళ్ళు వచ్చి ఆమెను ఈరోజు తీసుకునేదానికి వచ్చారు, తీసుకువెళ్ళేదానికి. అందుకు మన వేంపల్లిలో రాజీవ్ కాలనీ ఉన్నటువంటి అమ్మ ఆశ్రమం నిర్వాహకులు మన వెంకట సుబ్బయ్య గారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించడం, వారి కుటుంబ సభ్యులాగా వారి ఆలనా పాలన చూడడం, మంచి వసతులు ఏర్పాటు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయనను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కూడా ఆయనను మేము అభినందిస్తున్నాము. జనాలకు ఇంతటి స్వచ్ఛత సేవా గుణాన్ని కలిగి చేసుకున్నందుకు. ఇందుకు గాను వారి కుటుంబ సభ్యులకు ఈమెను అప్పచెప్పడం జరిగింది. కావున మన వేంపల్లి సిఐ మన వేంపల్లి ఎస్ఐ గారి తిరుపాల్ నాయక్ గారు కానీ మరి మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మరియు ఆశ్రమం నిర్వాహకులు వెంకట సుబ్బయ్య గారు కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి కుటుంబ సభ్యుల్ని వారికి అప్పచెప్పుతున్నాము. ఓకే సార్.